మీరు నన్ను మీ వ్యక్తిగా నమ్మితే, నిలబెడితే, గెలిపిస్తే పొత్తు ద్వారా మేము చేయదలుచుకున్నది ఇది టెంపుల్ కాన్స్టిట్యున్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం. దీన్ని ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్, ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నింటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్, ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం. అలాగే పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దారిలో పెద్ద తోట్ల సంత ఉంది. చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయి. వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది, కూటమి తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా హాస్పిటల్లో టెరిషరీ హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం. ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించే శ్రద్ధ తీసుకుని మరి డెవలప్ చేస్తాం. ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం. ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకార కుటుంబాలకి, మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం. సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి, దాన్ని సరిచేస్తాం. ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తా ఉంది. ఈ ఎక్కువ ఉంటే ముంపులు, తక్కువ ఉంటే నీటి ఎద్దడి వల్ల ప్రతి సీజన్లో రైతులను ఇబ్బంది పడే పరిస్థితి. ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం, శుద్ధగడ్డ ఏలూరు ఆధునీకరణ, పెద్దలు ఇందాక వర్మ గారు చెప్పారు 170 కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు. అది మేము చేసి పెడుతున్నాం, దాన్ని తీసుకొస్తాం. అలాగే పిఠాపురం జంక్షన్ కి వెళ్లే ట్రాఫిక్, రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయటపడేయడానికి కోటగుమ్మం సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం చెయ్యాలి అని సంకల్పిస్తున్నాను. అది మనం పూర్తి చేద్దాం ఆ పని. ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాజెక్టులో అంతకుముందు నిధులు ఉండి కూడా మనం సరిగ్గా చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఆ బీచ్ ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం. అలాగే సెరికల్చర్ సంబంధించి మీకు ఆప్టిమైజింగ్ సెంటర్, అంటే పిఠాపురంలో పట్టుని మనం ముడిసరుకుని పంపిస్తున్నా కానీ ఇక్కడే రీలింగ్ సెంటర్ లేకపోవడంతో పట్టు ముడిసరుకు మదనపల్లి మిగతా ప్రాంతాలకి వెళ్ళి అమ్ముకోవాల్సి ఏదో ఇక్కడే జరిగేలాగా సెరికల్చర్ పట్టు రైతులకి నేను మాటిస్తున్నాను. అలాగే సీడ్ హబ్, పిఠాపురాన్ని సీడ్ హబ్ గా చేస్తాం. ఉత్పత్తిలో విత్తనం మరియు బహుళ పంటలకి అధిక డిమాండ్ ఉంది. అనేక రకాల పంటలు పెరుగుతున్న కారణంగా ఇక్కడే విత్తన కేంద్రం అవసరం. దాన్ని సీడ్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం. అలాగే గొల్లప్రోల్లో హార్టికల్చర్ ఎక్కువ, ఉల్లిపాయలకు మనకు స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా డెవలప్ చేస్తాం. దుర్గాడ గ్రామం మిర్చి పంటలు, దుర్గాడ గ్రామం మిర్చి పంటలు, వాళ్ళకి మీకు థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి. అంటే పెద్ద సిమెంట్ వేసిన ఒకటి అది బాగు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి ఆ దుర్గాడ మిర్చి పంటలకి ఆ బేసిక్ నీడ్, ఆ థ్రాషింగ్ ఫ్లోర్ ని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ నేను ఎందుకు చేయగలను? కొత్తపల్లి ఎస్సీజెడ్కి పరిశ్రమలు పట్టుకొస్తాం. నా స్నేహితుల్ని, నా సన్నిహితులను అడుగుతాను, వచ్చి పరిశ్రమలు పెట్టండి ఇక్కడని. ఎందుకంటే నాకు అవినీతి లేదు, నా దగ్గర తప్పులు చేస్తే నిలదీసే శక్తి ఉంది, సత్తా ఉంది. కొత్తపల్లి ఎస్సీజెడ్కి రాని పరిశ్రమలను తెచ్చి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతని జనసేన తీసుకుంటుంది, మన కూటమి తీసుకుంటుంది. ఇవన్నీ నేను ఎలా చేయగలను అని మీకు సందేహాలు రావచ్చు. నాకు కేంద్రంలో చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్రంలో దేవాలయాలన్నిటికీ కలిపి ఒక ప్రత్యేకమైన స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ని మనం శ్రీశైలం తీసుకున్నారు, మనం తెచ్చుకోలేకపోయాం. సింహాచలం కూడా ఉంది.
ప్రత్యేకించి నాకున్న కేంద్రం నాయకులతో సత్సంబంధాలతోటి నేను పిఠాపురం దేవాలయాలన్నింటినీ కలిపే కేంద్ర నిధులతోటి కేంద్ర పథకంతో నేను అభివృద్ధి దాదాపు ఒక 70 నుంచి 100 కోట్లు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవన్నీ మీరు అనొచ్చు, దేవాలయాలు డెవలప్ అయితే ఏమొస్తాయి అనేది. దేవాలయాలు డెవలప్ అయితే భగవంతుడికి భక్తి అవసరం. మనకి అదొకటి పక్కన పెడితే వచ్చి రాకపోయే భక్తుల కోసం హోటల్స్ కావాలి, తినుబండారాలు మన కేంద్రాలు కావాలి, హోటల్స్ కావాలి. అలాగే ఇన్ఫార్మల్ సెక్టర్లో చాలా మందికి ఉపాధి అవకాశాలు కావాలి, టూరిస్ట్ గైడ్లు కావాలి, కార్లు కావాలి. అందుకు చెప్తున్నాను, ఇది టూరిస్ట్ హబ్ గా డివోషనల్ సెంటర్ గా డెవలప్ చేస్తే ఇన్ని లక్షల మంది, దాదాపు 60-70 వేల మంది ఉపాధి లేని యువత ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు. పిఠాపురాన్ని టెంపుల్ హబ్ గా, నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా ఈ రోజున మనం అయోధ్యకి ఎలా వెళ్తున్నామో ఈ రోజున దేశం మొత్తం మనకి పీఠికాపురం మన పిఠాపురంకి వచ్చేలాగా మనం అభివృద్ధి చేద్దాం. మనం పిఠాపురం చాలా 216 రాష్ట్ర రహదారి, నేషనల్ హైవే NH6, రైల్వే లైన్, పోర్టు ఉన్నాయి. ఇలాంటి పిఠాపురానికి ఇది నాది అని ఓన్ చేసే నాయకులు ఒకళ్ళు సరిపోరు. ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక భారతదేశంకి ఒక నది సరిపోదు. అలాంటి పిఠాపురానికి కూడా ఇంత అభివృద్ధి జరగాలి. పక్కనే స్టేట్ 216 హైవే ఉంది, నేషనల్ హైవే ఉంది, పోర్ట్ ఉంది, వండర్ఫుల్ బలమైన కోస్తా తీరం ఉంది, అలాగే హార్టికల్చర్ ఉంది, మనకి పట్టు రైతులకు సంబంధించిన సెరికల్చర్ ఉంది, వ్యవసాయం ఉంది, అలాగే మనకి చేనేత కార్మికులు ఉన్నారు, మత్స్యకారు సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ గొప్ప కాంబినేషన్ ఇదంతా. వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మాలాంటి వాళ్ళందరం కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడే ఈ అభివృద్ధిని తీసుకురాగలం. అందుకని మీరు మనస్ఫూర్తిగా ఆలోచించే ఓటేయండి. నాకు గుడ్డిగా నేను ఓటేయమని చెప్పట్లేదు. ఒకటే ముగింపు వాక్యాలుగా, ఇది 40 రోజుల సమయం. 40 రోజుల సమయం. ఈ 40 రోజుల సమయంలో మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తుని, ఇక్కడున్న యువతకు కూడా అందరికీ చెప్తా ఉన్నా, మీ భవిష్యత్తు ఇది, నా భవిష్యత్తు కాదు ఇది. నేను ఓటమికి గురైనా నిలబడే ఉన్నా. నాకు రిలీజ్ సోదరుల కష్టాలు తెలుసు, మత్స్యకారు సోదరుల కష్టాలు తెలుసు, చేనేత కార్మికుల కష్టాలు తెలుసు, రైతాంగం కష్టాలు తెలుసు. కౌలు రైతు ఏడిస్తే మీరు ఆనందంగా చూసిన సినిమాల నుంచి డబ్బులు తీసుకెళ్లి మరి కౌలు రైతులకు ఇచ్చిన వాడిని. మన రైతాంగం కోసం నేను నిలబడినా. నీరు లేకపోతే పంట రాదు. అలాంటి కాలువల ఆధునీకరణకి కూర్చొని మేమంతా కష్టపడమా? మీరు వైసీపీ వాళ్ళు వస్తే ఒకటి అడగండి, మనకి సోమరి చెరువు నుంచి మట్టి ఇష్టం వచ్చినట్టు తవ్వి వెళ్ళిపోతా ఉన్నారు. జల్లూరు, తాటిపత్రి, చేబ్రోలు చెరువుల నుంచి మట్టి మొత్తం తవ్వేశారు. పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పారు నాకు, జల్లూరు, తాటిపత్రి, చేబ్రోలు చెరువుల్లో నుంచి మట్టి మొత్తం తవ్వేశాడు మాఫియా డాను. ఫ్రీగా తవ్వేసుకొని 6,000 రూపాయలు ట్రిప్కి దోచేస్తా ఉన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి గ్రావెల్ తెచ్చుకోవాలంటే మనం వాళ్ళ కమిషన్ కట్టాల్సిన పరిస్థితి. మన మట్టేమో ఉచితంగా తీసుకెళ్లిపోతున్నారు, మనకి గ్రావెల్ కావాలంటే కమిషన్ కట్టాల్సిన పరిస్థితి. ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించి బొండు ఇసుక చాలా విలువైంది. అలాంటి ఇసుకని అక్రమంగా తవ్వించి తరలించేశారు. జేపీ వెంచర్స్ అనేది ఇంకో కంపెనీ కూడా ఉంది. జేపీ వెంచర్స్
ఇంకొకళ్ళు వైసీపీ కంపెనీ ఉంది, అది కూడా కాకినాడ ఎంపీగా నిలబడుతున్న వ్యక్తి కంపెనీ అనుకుంటా, అది కూడా పేరు చెప్పట్లేదు, బాధపడతారని. వాళ్ళు 20,000 క్యూబిక్ మీటర్లు రోజు చొప్పున తవ్వేశారు. దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున రోజుకి తవ్వేశారు. అంటే ఏం జరుగుతుందో దీనివల్ల మీకు చెప్పడానికి, ఇసుక తవ్వేటప్పుడు డ్రెడ్జింగ్ మెషినరీ వాడకూడదు, చాలా నిబంధనలతోటి నియమాలతోటి తవ్వాలి, వాటిని దాటేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నష్టం మీరే పోతారు. మీ చెరువుల్లో మట్టి పోయినా, మీ తీర ప్రాంతానికి కోత కలిగిన వీళ్ళు చేసే అక్రమ ఇసుక రవాణా మీ జీవితాలను ఛిద్రం చేసేస్తుంది. చెరువు మొన్నదాకా 2 అడుగులు లోతు అనుకుంది అని చెప్పి మన సముద్రంలోకి వెళ్తే సడన్ గా లోపలికి పోతే 10 అడుగులు మట్టి, ఇంకా 20 అడుగులు ఉంది. మునిగిపోయి చచ్చిపోతా ఉన్నారు ప్రజలందరూ. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకటే చెప్తా ఉన్నాను, ఒక నిమిషం ఆగండి. వినిపించదు. నేను ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి ఆయన, ఒక్కసారి. శుభ్రంగా 2019లో నన్ను ఒక్కడిని పంపించినా కానీ సరిపోయింది. ఒక్కడు. నేనేమడుగుతాంటే, నాతో పాటు పట్టుమని ఒక 25 మంది కూడా లేరు, 21 మందిని గెలిపించండి, మా పొత్తుని గెలిపించండి, మా టీడీపీని గెలిపించండి, మా బీజేపీని గెలిపించండి, మన బీజేపీని గెలిపించండి, మన టీడీపీని గెలిపించండి, మన జనసేనని గెలిపించండి. మీకు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ లోపలే కుదిరితే నేను ఇల్లు ఇక్కడే తీసుకుంటా, స్థలం తీసుకుంటాను ముందు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకు చెప్తున్నా? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రజలందరినీ, తూర్పు గోదావరి జిల్లా ప్రజలందరినీ భావోద్వేగాలతో ఆడుకున్నారు. నేను ఆడుకునే వ్యక్తిని కాదు, మీ భావోద్వేగాల్ని గౌరవించే వ్యక్తిని. నేను నిలబడతాను ఇక్కడే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కేంద్రంగా చేసుకునే రాజకీయం నడుపుతాం. రాష్ట్రానికి మేలు చేస్తాం, దేశ ప్రయోజనాల్ని రక్షించుకుంటాం. నేను ఉన్న ప్రతి ఒక్కరికి 2047 2047కి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ అందరికీ 20 ఏళ్ళ యువత అందరికీ కూడా మీ అందరికీ 47 వచ్చేస్తాయి. మీ బిడ్డలు 20 సంవత్సరాల బిడ్డలు వచ్చేస్తారు మీ అందరికీ. నేను వాళ్ళని దృష్టి పెట్టుకుని కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేను పార్టీ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు పనిచేయడానికని వచ్చాను. నిష్ప్రయోజనం అని చెప్పను కానీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కాకుండా కష్టపడ్డా. ఈసారి మన పొత్తుని, మా ఎమ్మెల్యేని, మా ఎంపీని గెలిపిస్తే, మీరు గెలిపిస్తున్నారు, మీరు గెలిపిస్తే సందేహం లేదు నాకు, గెలిపిస్తున్నారు, గెలుస్తున్నాం. వైసీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం. నేను ఎక్కువ మాటలు చెప్పను. సిపిఎస్ ఉద్యోగులకు కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, పోలీసుకి కానీ, రెవెన్యూ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. డబ్బులు సంపాదించి నాకు జగన్ లాగా మైనింగ్లు చేసుకోలేదు. మీ జీవితంలో చిన్నపాటి వెలుగుంటే చాలు నాకు. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్ ఒకటే అడగండి, 30,000 మంది ఆడపిల్లలు, మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది. అమ్మ, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఈ రాష్ట్రం నుంచి. చెల్లెమ్మ, అక్కమ్మ అని మాట్లాడే ఈ వైసీపీ నాయకులు ఒకటే అడగండి,
30,000 మంది అక్కలు చెల్లెళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఏమైపోయావు, అప్పుడేమైంది నీ అక్కమ్మ చెల్లెమ్మ మాటను ఒకసారి అడగండి. అందుకని మనస్ఫూర్తిగా వైసీపీ పార్టీ అధోగతికి పాలవ్వాలి, భారీ ఓటమి చూడాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, జనసేనకి జయము జయము. టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి జయము జయము. మీ అందరికీ జయము జయము. ప్రజలకి దిగ్విజయము కలుగాకని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గొల్లప్రోలు మండలం నుంచి నేను ఇస్తున్న ఈ మెసేజ్ ఒక పిఠాపురంకే కాదు మొత్తం సర్వం రాష్ట్రానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.